ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడికి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. తహసీల్దార్తో తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవన్న ఆయన డ్వాక్రా సంఘాల మహిళలకు రెవెన్యూ అధికారుల మధ్య ఘర్షణ జరుగుతుంటే తానే అడ్డుకున్నానని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో తహసీల్దార్ని రక్షించడానికే ప్రయత్నించారని చింతమనేని అన్నారు. సున్నితమైన సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. డ్వాక్రా సంఘ మహిళలు మరొక పక్కన తహసీల్దారు రెవెన్యూ సిబ్బందికి వివాదం ఏర్పడింది. ఈ వివాదం సున్నితంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే నేను మొబైల్కి అప్పీల్ చేశాను. అయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆవేశంతో వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ నీళ్ళ మీద ఘర్షణ పట్టడం, దాన్ని నా మీద కావాలని ఆపాదించడం జరిగింది. ఏదేమైనా తహసీల్దార్ గారు ఆ రకంగా బాధపడటం చాలా బాధాకరం. నేను ఆ విషయానికి చింతిస్తున్నాను. దురదృష్టకరమైన సంఘటన జరిగింది.